ఎవరోలాగా వచ్చి ఎండ తోలిపోతున్నారు? ఎవరా మీరు? చూడ ఏమన్నా ఎండ తోలిపోతున్నారు? ఏమిటయ్యా ఇది? దౌర్జన్యంగా మా తోటలోకి వచ్చి ఎడ్లను తోలిపోతున్నారు. ఇది రాణి మాలినీదేవి గారి తోట. నోటు విషయం మాట్లాడుకో. అది కాదండి, మీరు భద్రయ్య గారి దగ్గర అప్పు తీసుకుని రాసిచ్చిన నోటుని ఆయన రాణిగారికి అవాల్తా ఇచ్చి మొత్తం బాకీ రాబట్టుకున్నాడు. భద్రయ్య ఎంత పని చేశాడు? ఆ బాకీ కిందనే రాణిగారు మీ ఎడ్లను తోటను స్వాధీనపరచుకోవడానికి డిగ్రీ పొందారు. రండి, మొత్తం సామాన్ తగిలితే బండి కూడా లేవు. అన్ని పట్టండి, మొత్తం పట్టండి. నారాయణరావు, నన్ను మాత్రం తప్పు పట్టకండి. మీ తమ్ముడు పెళ్లి కాగానే మిమ్మల్ని అప్పుల్లో ముచ్చిపోయాడు. మీరు నన్ను ఎక్కడ ముంచుతారో అని నేను ఆ రాణిగారిని ఆశ్రయించాను. ఆవిడ నన్ను ఇదిగో ఈ విధంగా ఒడ్డెక్కించాను. ఏమిటిదంతా? ఏమిటా? మీ అన్నయ్య గారు చేసిన అప్పుల కింద ఈ ఇల్లు వాటిని చెల్లిపోయాయి. ఇక మీకేం దిగులే. ఏమిటది? ఏమిటేమిటి? ఆ మాటకు వస్తే ఆ స్కూటర్ కూడా మాకు రావాల్సిందే. నీ పప్పులు నాన్న చూడకో. అది జాయింట్ గా కొన్న స్కూటర్. కొట్టానంటనా? మనుషుల రాక్షసులా మీరు? పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కూడా లాక్కుపోతారు. పూచిక పుల్లైనా సరే విడిచిపెట్టదని రాణి గారి ఆజ్ఞ. ఎవరా రాణి గారు? ఎవరైతే ఏమయ్యా, మీ అన్నయ్య గారు రాసిచ్చిన ప్రామిసరీ నోట్లన్నీ ఆవిడ అప్పగించావు. నువ్వేమైనా ఆడదలుచుకుంటే వెళ్ళి అక్కడ అడుగు. ఇక్కడేం మాట్లాడడానికి వీలేదు. అంతే. ఆ రాణి గారి సంగతి ఏమిటో ఇప్పుడే తెలుసు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.